హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీధన వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మా అమ్మ చేసిన చేపల కూర రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నాకైతే ఎన్వి కర్రీస్ వండడం రాదు. ఇంకా మంచి ఫిష్ అంటే బాగున్న ఫిష్, పెద్ద ఫిష్ అవి ఉన్నప్పుడైతే ఇంకా అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను. ఇంకా అమ్మే చేసిస్తుంది. యాక్చువల్లీ ఒక్కో ఇంటికి ఒక్కో రుచి ఉంటుంది, కానీ మా అమ్మ చేసే రుచి మాత్రం మేము అసలు మర్చిపోలేము. మా అమ్మ చేతి టేస్ట్ అయితే మాలో ఎవ్వరికీ రాలేదు అని అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మా అమ్మ చేసే చేపల కూర కంటే మా అమ్మమ్మ చేసేది ఇంకా బాగుంటుంది. మా అమ్మమ్మ చేసే కర్రీ మా అమ్మకి రాలేదు. సో ఎవరి టేస్ట్ వాళ్ళది. ఇంకా ఇప్పటికీ ఆ వాసన గుర్తొస్తే చిన్నప్పటి రోజులే గుర్తొస్తాయి. కానీ మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పుద్ది, ఏంటంటే నాకు కూడా ఈ అమ్మమ్మ దగ్గర నుంచే వచ్చింది అని. కానీ మా అమ్మమ్మ చేసే చేపల కూర వేరే ఉంటుంది, మా అమ్మ చేసే చేపల కూర కూడా కొంచెం వేరే టేస్ట్ వస్తుంది. ఇంకా అసలు నేను చేపల కూర వండితే అస్సలు అంత బాగోదు. సో మా అమ్మ చేసిన రెసిపీని షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. యాక్చువల్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఫస్ట్ అయితే ఇంకా వేసేసి ఫ్రై చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోల్లో అయితే ఉల్లిపాయల్ని ముద్దలా చేస్తామన్నమాట. ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి బాగా ముద్దలా చేసుకోవాలి. ఇంకా ఈ ముద్దే మా అమ్మ చేపల కూరకి అస్సలు రుచిస్తుంది. ఈ మసాలా రెడీ అయ్యాక ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టి యాస్టీస్గా అవి ఫ్రై అయ్యాక ఇంకా చేప ముక్కలు వేసేసాక తర్వాత ఈ మసాలా వేసేస్తుంది అనమాట. ఆ చేప ముక్కలు వేసాక ఇంకా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఇంకా మంచిగా అయితే గరిటెతో కలుపుద్ది. గరిటెతో ఎక్కువ ఏమీ కలపదు, ఎందుకంటే గరిటెతో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి. సో ఎక్కువ గరిటెం పెట్టదు. ఒకవేళ పెట్టినా వాళ్ళకి ట్రైనింగ్ కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కదా, సో విరగవు. మనలాంటి వాళ్ళు పెడితే, అంటే అప్పుడప్పుడు వంటలు చేసే వాళ్ళు పెడితే కనుక అవైతే విరిగిపోతాయి. ఇంకా ఇలా అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఇంకా చూసుకుని మనం ఎంత వాటర్ పడతాయో కొంచెం వాటర్ వేసుకుని ఇంకా మనం చేతితో ఆ కోల్ క్లాత్ పట్టుకుని ఇంకా మనం వేసిన గిన్నెని తిప్పుతూ ఉండాలి. ఇంకా తర్వాత అవి చూసుకున్న తర్వాత ఇంకా మామిడికాయ, అంటే చేపల కూర మామిడికాయ అనమాట. మా అమ్మ ఏం చేస్తుందంటే మామిడికాయ ముక్కలు కూడా ఇప్పుడే వేసేస్తుంది. ఇంకా వేసేసిన తర్వాత ప్రాసెస్లో చింతపండు పులుసు ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇంక ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేస్తుంది. మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత ఇంకా ప్లేట్ పెట్టేస్తుంది. ఇంకా కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ కోల్ క్లాత్ తీసుకుని తిప్పుతూ ఉంటుందన్నమాట. ఇంకా తిప్పాక అవి లోపు ఉడుకుతాయి కదా, చేప ఎక్కువ బాయిల్ తొందరగా అయిపోతుంది కదా, సో ఇంకా కొంచెం మగ్గనిస్తుంది. ఇంకా చింతపండు పులుసు అయితే కలుపుతుంది. ఇంకా ఈ చింతపండు పులుసు కలిపాక ఇంకా అందులో అమ్మ చూసుకుని ఆ వాటర్ కంటెంట్ పులుసు చూసుకుని వేస్తుంది. కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. అందరూ వేరే వేరే స్టైల్లో డిఫరెంట్గా వండుతారు. ఫస్టే పులుసు వేసేసి ముక్కలు వేస్తారు. సో ఇలా చేస్తేనే బాగుంటుంది అని నేను అన్ను. ఎవరి టేస్ట్ వాళ్ళది, బట్ ఇలా చేసినా కూడా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. సో ఈసారి అయితే ట్రై చేయండి. ఇంకా అమ్మ అయితే ఇంకా రెడీ అయిపోతుంది అని అంటుంది. ఇంకా నేనైతే మధ్య మధ్యలో అది బాయిల్ అవుతూనే ఉంది. నేనైతే మంచిగా అయితే పీసులు తినేస్తూనే ఉన్నానన్నమాట. ఇంకా ఉప్పు కారం సరిపోయిందా అని చెప్పేసి ఇంకా ఇవ్వగానే నేనైతే చూశాను. అంటే నేను ఎక్కువ మసాలాలు అవి తక్కువ తింటాను, స్పైసీ తక్కువ. బట్ కాకపోతే నేను చెప్పిన టేస్ట్ని బట్టి వాళ్ళు ఏం ఫాలో అవ్వరు, వాళ్ళ టేస్ట్లు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే చూడాలి అని చూశానమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఫైనల్కి. ఇంకా మా అమ్మ అయితే కొత్తిమీర అది చేపల కూర అయితే రెడీ అయిపోయింది. కానీ ఒక విషయం చెప్పాలంటే నేను ఎంత చేసినా మా అమ్మ చేతి రుచి మాత్రం అస్సలు రాదు. ఎందుకంటే అమ్మ వంటలో కేవలం మసాలా ఉండదు కదా, ప్రేమ ఉంటుంది, మన గురించి ఆలోచన ఉంటుంది, మన పిల్లల కడుపు నిండా తినాలి అని చెప్పేసి. అందుకే అమ్మ చేతి వంట ఎప్పటికీ ఒక జ్ఞాపకం, ఒక రుచి, ఒక ప్రేమ. ఏమంటారు, ఇంకా ఇది ఇలా ఉడుకుతుంటే ఇంకా తినేవాళ్ళు వచ్చేసారనమాట. తినేసేవాళ్ళు తింటూ ఉంటుంటే మళ్ళీ ఇంకొంచెం అని చెప్పేసి ప్లేట్లో వేసుకుంటున్నారు. ఇంకా నేనే ఉన్నాను. ఇంకా నేను వేసుకుని నా ప్లేట్లో పెట్టుకుందామని అనేసరికి ఇంకా నాకు చేప హెడ్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అయితే చేప హెడ్ని అయితే బౌల్లో వేసుకుని తినేసాను. ఇంకా అమ్మ అయితే నాకే బాక్స్లోకి తీస్తుంది కర్రీ. ఇంకా ఆ కర్రీ తీసిన తర్వాత నేనైతే మంచిగా ప్లేట్లో రైస్ పెట్టుకుని మంచిగా తినడం అయితే స్టార్ట్ చేశాను.
ఇదిగోండి ఇదే నా ప్లేటు. అబ్బా కర్రీ అయితే ఎంత బాగుందంటే, నచ్చిందా కర్రీ మీకైతే? యాక్చువల్లీ చేపల పులుసు బాక్స్లోకి తీసేసింది కదా అమ్మ, సో పులుసు కొంచెం అందులోకి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ నేను పులుసుగా పెట్టమని చెప్పలేదు, కొంచెం దగ్గరికి వండమని చెప్పాను. ఇంకా ఫైనల్గా అయితే మంచిగా రెడీ అయిన కర్రీతో నేనైతే తింటున్నాను. యాక్చువల్లీ ఏ ఎన్వి కర్రీ అయినా ఆనియన్స్ పచ్చిమిరపకాయ కంపల్సరీ. కర్రీ నచ్చిందా? మా అమ్మ చేతి వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ.